అందరికీ నమస్తే అండి. మనుషులకు మన సమాజానికి పట్టిన అతిపెద్ద దరిద్రం సోషల్ మీడియా. సోషల్ మీడియా వల్ల మంచి చెడు రెండూ ఉంటుంది. కానీ మనకి మంచి కంటే చెడే ఎక్కువ గ్రహిస్తుంది, చెడే ఎక్కువ ఆకర్షిస్తుంది. కాబట్టి 95% అబోవ్ సోషల్ మీడియా నుంచి చెడే జరుగుతుంది. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఈ సోషల్ మీడియా బారిన పడి చెత్త చెత్త ఆలోచనలకు బానిసలవుతున్నారు. అశ్లీలత పెరిగిపోతుంది, అసభ్యత పెరిగిపోతుంది, వావు వరసలు మర్చిపోతున్నారు, వయసు మర్చిపోతున్నారు, పరిణితి కోల్పోతున్నారు, రీల్స్కి అలవాటు పడుతున్నారు, చిన్న వయసులోనే తెలిసి తెలియని వయసులో ఆకర్షితులు అయిపోతున్నారు. ఇళ్లలోంచి లేచిపోవడానికి 8వ తరగతి వచ్చినప్పటికీ ఇళ్ల నుంచి లేచిపోవడానికి రెడీ అవుతున్నారు. విజయవాడలో ఒక ఘటన జరిగింది గత నెల. 2 పిల్లలు 9వ తరగతి చదువుకున్న పిల్లలు, 2 అమ్మాయి అబ్బాయి ఇంట్లోంచి లేచిపోయి హైదరాబాద్ బస్సు ఎక్కి వెళ్ళిపోయారు. అక్కడ ఆటో డ్రైవర్ చూసి వెనక్కి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి ఇంట్లో అప్పచెప్పారు. నిన్నగాక మొన్న 3 రోజుల కిందట విజయవాడ ఒకటి కూచిపూడి దగ్గర ఒక ఘటన జరిగింది, అండ్ రాజమండ్రిలో ఇంకో ఘటన జరిగింది. ఇలా ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. వీళ్ళందరూ కూడా 8th క్లాసు 9th క్లాసు ఆ ఏజ్ గ్రూప్ పిల్లలే, బిలో 18 ఇయర్స్ వాళ్ళు, అంటే టీనేజ్ పిల్లలేనమాట. అంటే సోషల్ మీడియా వాడకం ఇంత దుష్ప్రభావం ఉందన్నమాట పిల్లల మీద, ఇంత చెడు ప్రభావాన్ని కలిగిస్తోంది. సో అందుకే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏం చేసిందంటే 2 నెలల కిందట ఆస్ట్రేలియా దేశం మొత్తం మీద 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించింది. అసలు వాళ్ళ వయసుతో సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేయడానికి లేదు, అండ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఫోన్లు ఇవ్వడానికి లేదు. వాళ్ళకి సంబంధించి వాళ్ళకు జీమెయిల్ ఐడి కూడా ఎవరు, జీమెయిల్ ఐడితో ఏదైనా యాప్ ఉన్నా సరే, మెయిల్ ఐడితో ఏదైనా యాప్లో రిజిస్టర్ అయినా సరే ఏజ్ చెక్ చేస్తారు. అన్నిటికీ ఏజ్ ప్రూఫ్ పెట్టాల్సి ఉంటుంది. ఏజ్ ప్రూఫ్ పెట్టి బిలో 16 అయితే అనుమతులు ఇవ్వరన్నమాట. సో మరీ శృతి మించితే పెద్దవాళ్ళ ఫోన్లో వాళ్ళు వాడుతున్నట్టు కనుక తెలిస్తే ఇమీడియట్గా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేంత కఠినమైన చట్టాన్ని ఆస్ట్రేలియాలో అమలు చేస్తున్నారు. దాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవేశపెట్టే ఆలోచన ఉంది, మేము ఆలోచిస్తున్నాము అని నారా లోకేష్ గారు 4 రోజుల కిందట నేషనల్ మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక పాయింట్ చెప్పారు. ఆస్ట్రేలియా తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించే ప్రతిపాదన మా ప్రభుత్వం ఉంది, మేము దాన్ని సీఎం గారితో డిస్కస్ చేసి త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తాం, అవసరమైతే దానికోసం కొత్త చట్టం తీసుకొస్తాం అని చెప్పారన్నమాట. మంచిదే, ఖచ్చితంగా. ఒకటి, పిల్లలు సోషల్ మీడియా వలన ఈ దుష్ప్రభావం, దుష్పరిణామాలు, చెడు ప్రభావం పోవాలి అంటే, అశ్లీలత అసభ్యత పోవాలి అంటే తల్లిదండ్రులు అబ్జర్వేషన్ ఉండాలి, పిల్లల్లో పరిణితి ఉండాలి, స్వీయ నియంత్రణ ఉండాలి. 4, ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. ఇక్కడ మొదటిది తల్లిదండ్రులు ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రుల్లో తల్లి ఒక పనిలో ఉంటారు, తండ్రి ఒక పనిలో ఉంటారు. ఇంట్లో పిల్లలకు ఫోన్లు ఇచ్చేసి నువ్వేదో ఒకటి చేసుకో అని చెప్పి వదిలేసి, సగటున 90% మంది తల్లిదండ్రులు చేసేది అదే. పిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తారు, ఇచ్చేసి తల్లి వేరే పనిలో తండ్రి వేరే పనిలో ఉంటారు. సో ఆ కమ్యూనికేషన్ ఉండదు, ఆ గ్యాప్ ఉంటుంది. పిల్లలు ఏం చేస్తున్నారో ఏం వాడుతున్నారో కూడా తెలియదు. నాకు తెలిసిన వాళ్ళే చాలామందికి 12 ఏళ్ళు 13 ఏళ్ళకే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయి చాలామందికి. నాకు తెలిసిన మా రిలేటివ్స్లో కూడా చాలామంది పిల్లలకి. సో దానివల్ల యూజ్ ఏంటి, బెనిఫిట్ ఏంటి? సోషల్ మీడియా వాడతారు, ఇన్స్టాగ్రామ్ వాడతారు, రీల్స్ చూస్తుంటారు. సో దానివలన మైండ్ డిస్టర్బ్ అవుద్ది కదా. సో ఇది తల్లిదండ్రులు అలవాటు చేస్తున్నారు. అంటే ఇక్కడ తల్లిదండ్రుల అబ్జర్వేషన్ లేదు, పర్యవేక్షణ లేదు, వదిలేశారు. ఏమనంటే ఫ్రీడమ్ ఇవ్వాలి కదా అనే పేరుతో వదిలేశారు. ఇక రెండోది, పిల్లల్లో ఆ స్వీయ నియంత్రణ ఉండదు. ఆ ఏజ్ ఎటువంటిదంటే మెచ్యూరిటీ ఉండదు. ఏది కూడా డెప్త్గా నాణేనికి 2 వైపులు ఆలోచించలేరు, 360 కోణాల్లోనూ పరిశీలించలేరు. మంచేదో చెడేదో తెలీదు. అశ్లీలతకు ఆ హార్మోన్స్ ప్రభావం కారణంగా, ఆలోచనల ప్రభావం కారణంగా, అప్పుడప్పుడే ఎదుగుతున్న ఆ ఆలోచనల కారణంగా ఈజీగా అసభ్యతకు అశ్లీలతకు బానిసలు అయిపోతారు. సో ఆ ఏజ్ గ్రూపే ఆ పిల్లల్ని చెడుదోవ పట్టేస్తుంది. అక్కడ తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, పరిణితి లేకపోవడం, ఆలోచనలు డైవర్ట్ చేసుకోలేకపోవడం, దీనికి అలవాటు పడిపోతున్నారు. ఇక అందుకే ఫైనల్ ఆప్షన్ ప్రభుత్వ నియంత్రణ. సో అందుకు పిల్లలు బాగోవట్లేదు, పిల్లల ఆలోచన బాగోవట్లేదు, పెద్దలు పట్టించుకోవట్లేదు. ఇంక ఫైనల్గా ప్రభుత్వం నియంత్రించాలి. ప్రభుత్వం నియంత్రించాలంటే చట్టం తీసుకురావాలి. సో అందుకు చట్టం తీసుకొచ్చే ఆలోచన ఉంది. ప్రస్తుతానికి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. మేబీ ఈ అసెంబ్లీ సమావేశాల్లో కానీ, ఆ తర్వాత కానీ. అయితే దీనికి అంత ఆషామాషి వ్యవహారం కాదు. కేంద్ర నిబంధనలకు అనుసరించి చట్టం తీసుకురావాలి సోషల్ మీడియా నిషేధానికి సంబంధించి. సో దీని మీద న్యాయ నిపుణులు ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా
ఆ చట్టంలో ఏ అంశాలు పెట్టాలనేది చూస్తున్నారనమాట. కానీ ప్రభుత్వ పెద్దల్లో అయితే ఈ ఆలోచన ఉంది. దీన్ని స్వాగతించాలి కూడా. థ్యాంక్ యూ.